నా రాజు చంపే రాజు కాదు, నా రాజు హింసించే రాజు కాదు, నా రాజు విభేదాలు పెట్టే రాజు కాదు. నా యేసు సమాధానమిచ్చే యేసు, నా రాజు రక్షించే రాజు, నా రాజు ప్రేమించే రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన ప్రేమికుడు. నిజమైన ప్రేమను ఈ లోకానికి పంచారు ఆయన. నిజమైన శాంతిని ఈ లోకానికి ఇచ్చారు ఆయన. ఆయన శిక్షించగలడు, ఆయన దండించగలడు, ఆయన మనల్ని నిర్మూలించగలడు. కానీ ఆయన ప్రేమతో మన కోసం పాపక్షమాపణని అనుగ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమారుడు ఈరోజు యేసు ప్రభు యొక్క ప్రేమ తెలుసుకోలేకపోతున్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ తెలుసుకోలేకపోతున్నావా? యేసు ప్రభు యొక్క గుణం తెలుసుకోలేకపోతున్నావా? యేసుక్రీస్తు ప్రభుని గురించి అవగాహన లేకుండా ఆయన ఒక కులానికి సంబంధించిన వాడని, ఆయన ఒక మతానికి సంబంధించిన వాడని అనుకుంటున్నావా? ఈరోజు నీతోటే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ప్రపంచ మానవాళి అందరి కోసం కూడా సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన మహారాజు అయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నేటికి సజీవమైన దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని నిన్ను కూడా జయింపజేసి ఎన్నటికీ గతించిపోని నిత్య జీవాన్ని నీకు నాకు ఇస్తానని చెప్పాడు ఆ రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహా మంచి రాజండి ఆయన, మంచి పరిపాలకుడండి ఆయన, ప్రేమ కలిగిన రాజండి, నిన్ను ప్రేమిస్తున్న రాజండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ భేదము లేకుండా నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు మన రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.